హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంతకు ముందు రాకముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, వచ్చాక ఏర్పడేటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, పట్టణాభివృద్ధి మీద పెట్టినటువంటి శ్రద్ధ గ్రామీణాభివృద్ధి మీద పెట్టలేదు అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఎందుకంటే మేము ఎన్నికల సందర్భంలో సిర్పూర్ కాగజ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపు ఒక 20 గ్రామాలను సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి నిజంగా ఆశ్చర్యపోయినటువంటి సందర్భం అది మాకు. ఎందుకంటే చాలా దారుణంగా ఎక్కడైతే అంటే మన గ్రామాలు ఇప్పుడు మనం కరీంనగర్ కావచ్చు, ఇప్పుడు స్మార్ట్ సిటీ అని చెప్పి కరీంనగర్ కావచ్చు, లేకపోతే మధ్య తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కరీంనగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, లేకపోతే సిరిసిల్ల కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ ప్రాంతాలు కూడా ఒక 20 సంవత్సరాల క్రితం ఏ పరిస్థితుల్లో ఉన్నాయో, ఒక 25 సంవత్సరాల క్రితం ఏ పరిస్థితుల్లో ఉన్నాయో, ఇప్పటికీ ఈ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం లాంటి ఈ నాగరిక సమాజానికి చాలా అంటే అభివృద్ధి చెందినటువంటి సమాజానికి చాలా దూరంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు ఇప్పటికీ అదే పరిస్థితుల్లో ఉన్నాయి. రోడ్లు లేనటువంటి గ్రామాలు, ఎడ్ల బండులలో తిరిగేటటువంటి గ్రామాలు, అదేవిధంగా ఈ ఇల్లు అన్ని కూడా పెంకుటిల్లు, పాత ఇండ్లు, ఎప్పుడో ఎన్టీ రామారావు కట్టించినటువంటి ఎన్టీఆర్ స్వగృహ కింద వచ్చినటువంటి ఇల్లు, పెంకాసులతో ఉన్నటువంటి ఇల్లు, లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా ఎర్రమణతో అలికినటువంటి ఇండ్లు. సో ఈ రకమైనటువంటి అంటే ఒక పచ్చి గ్రామీణటువంటి వాతావరణం ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఈ గ్రామాల్లో కొనసాగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏమిటంటే, అక్కడ మేము జీవితంలో ఇలాంటి విషయాలు కూడా చూస్తామా అనేటటువంటి పరిస్థితులను మేము అక్కడ సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఒక గ్రామం గురించి ఉదాహరణగా చెప్తున్నాము. ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి, కానీ ఇది మా హృదయాన్ని పిండేసినటువంటి ఎన్నో సంఘటనలను చోటు చేసుకున్నటువంటి గ్రామం ఇది. ఎందుకంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద మ్యాప్స్ లో, ఇది మురళీగూడ అనేటువంటి ఒక గ్రామం. ఈ గ్రామం అనేది తెలంగాణలో చిట్ట చివరి ప్రాంతము. ఈ ప్రాంతం తర్వాత ఇదంతా కూడా మహారాష్ట్ర బార్డరు, ఇవన్నీ కూడా గడ్చిరోలి పర్వత శ్రేణులు, అతి దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఇదంతా. ఈ ప్రాంతం అనేది తెలంగాణలో ఇక లాస్ట్ బార్డర్లో ఉన్నటువంటి గ్రామము. ఇదంతా కూడా బెజ్జూర్ మండలం కిందికి వస్తుంది. ఈ బెజ్జూర్ మండలం కిందికి వచ్చినప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ ప్రాంతానికి చేరుకోవడం అంటే ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద మ్యాప్స్ లో మురళీగూడ అనే గ్రామం. ఈ గ్రామం ఏదైతే ఉందో ఇది తెలంగాణలో లాస్ట్ లో ఉన్నటువంటి గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే నిజంగా చాలా సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్ల మేర ఒక కొండ మార్గాన్ని, ఒక ఘాట్ రోడ్ని దాటుకొని వెళ్ళాలంటే కొండ మీద నుంచి దిగి వెళ్ళాలి, కొండ మీదకి ఎక్కి దిగి వెళ్ళాలి. చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం అది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కిందికి వచ్చేటటువంటి అతి దట్టమైనటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఈ ప్రాంతం మొత్తం కూడా, ఈ ప్రాంతంలో పులులు సంచరిస్తూ ఉంటాయి. రాత్రి వేళలో ఈ మార్గం గుండా ప్రయాణించడం అనేది నిజంగా చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. ఇది ఉండేది 2 కిలోమీటర్లే కావచ్చు, కానీ చాలా దుర్భేద్యంగా, చాలా దారుణంగా ఉంటుంది. సో ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు బెజ్జూర్ మండలం నుంచి బయలుదేరి కొద్ది కిలోమీటర్లు మెయిన్ రోడ్డు రాజీవ్ రహదారి మీద ప్రయాణం చేసిన తర్వాత మిగతాదంతా కూడా మట్టి రోడ్డే. బెజ్జూర్ మండలంలో చాలా గ్రామాల వరకు, ఒక 10 గ్రామాలు తప్పించి మిగతా గ్రామాలన్నీ కూడా, అంటే ఒక 300 గ్రామాల్లో ఒక 50 గ్రామాలు తప్పించి మిగతా 250 గ్రామాలన్నీ కూడా మొత్తం కూడా మట్టి రోడ్డు ఉన్నటువంటి గ్రామాలే. అక్కడ ఎటువంటి రోడ్డు సౌకర్యం అనేది ఇప్పటి వరకు కూడా లేదు. అంటే కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు వేశారంటే అది కూడా లేదు. ఇప్పటికి కూడా రోడ్డు వేయనటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా. ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే, ఇదంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది మ్యాప్స్ లో, నేను రెడ్ లైన్ తో గీత గీస్తున్నాను. ఇదంతా కూడా పెద్దవాగు. ఈ పెద్దవాగు పాయ అనేది తర్వాత మురళీగూడ గ్రామం అవతల ఉన్నటువంటి గోదావరి నదిలో కలుస్తుంది. సో ఈ వాగు ఏదైతే ఉందో ఇది ఎటు నుంచి ఎటు ప్రవహిస్తుందో తెలియదు. అంటే జనరల్గా చలికాలము, వేసవి కాలంలో ఈ యొక్క ప్రాంతము మామూలుగానే నెమ్మదిగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో, విపరీతంగా వర్షాలు పడతాయో, ఋతుపవనాలు సంభవించినప్పుడు, విపరీతమైనటువంటి వర్షాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రము ఈ పెద్దవాగు అనేది విపరీతంగా పొంగుతుంది. పొంగిన తర్వాత ఈ కమ్మర్గాం అనే గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామం పూర్తిగా మునిగిపోతుంది. పూర్తిగా అసలు ఎట్లా అంటే ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండ కింద, ఇక్కడ నుంచి ఈ కొండ మీద నుంచి మనం ఇక్కడ 2 కిలోమీటర్లు అని చెప్పి ఇక్కడ మార్క్ చేసాం కదా, ఈ మార్గం ఏదైతే ఉందో ఈ మార్గానికి అంటే ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్
ఈ రకంగా ఇదంతా ఈ లైన్ అంతా కూడా రోడ్ అన్నమాట, మట్టి రోడ్డే. ఈ ఈ మట్టి రోడ్డు వెంబడి మొత్తం ఊరంతా ఉంటుంది. ఈ ఊరు కూడా పూర్తిగా మునిగిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ గ్రామంలో నివసించేటటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వర్షాకాలం వచ్చిందంటే గ్రామాన్ని విడిచిపెట్టి మీదికున్నటువంటి గ్రామాలకు వెళ్ళిపోతారు, వలస వెళ్ళిపోతారు అక్కడికి. సో ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ పెద్దవాగు పొంగి దాదాపు ఒక 4 కరెంటు స్తంభాల ఎత్తు నీళ్ళు అనేటివి పెద్దవాగు గుండా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో ఎంతో మంది కూడా చచ్చిపోతూ ఉంటారు. అలా ఆ పెద్దవాగు ప్రవహించినప్పుడు ఈ మురళిగూడ అనే గ్రామానికి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. అసలు ఇక్కడికి వెళ్ళడానికి ఎలాంటి అవకాశం కూడా ఉండదు. అంతేకాకుండా ఒకవేళ ఇక్కడ ఏమైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, అలా వర్షాల సందర్భంలో మాత్రం అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఆ మనిషిని చక్కగా శ్మశానానికి పట్టుకపోవడే, ఇంకొక ఆల్టర్నేట్ అనేది లేదు, ఇంకొక ప్రత్యామ్నాయం అనేది లేదు. అక్కడ గ్రామ ప్రజలు స్వయంగా చెప్పినటువంటి మాట అది. సో మామూలు సమయాలలో మాత్రం జరిగేటటువంటి విషయాలు ఏమిటంటే, ఈ కొండ ఉన్నది 2 కిలోమీటర్లు అయినప్పటికీ కూడా, ఈ కొండ మార్గం ఉన్నది 2 కిలోమీటర్లు అయినప్పటికీ కూడా అది చాలా దుర్భేద్యంగా ఉంటుంది, చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఈ మార్గం కూడా గ్రామ ప్రజలందరూ కలిసి కష్టపడి వేసుకున్నటువంటి మార్గము. ఏ అధికారులు కానీ, నియోజకవర్గ నాయకులు కానీ, స్థానిక నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి సహాయం చేయనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మార్గాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రము ఒక 5-6 ట్రాక్టర్ల మొరం లేకపోతే ఎర్రమన్ను తీసుకొచ్చి ఈ గ్రామం మీద అంటే ఈ మార్గం గుండా వేసి ఈ ఎలక్షన్లో గెలిస్తే మాత్రం తప్పకుండా ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం తీసుకొస్తాం అన్నటువంటి హామీని ఇచ్చి అక్కడి నుంచి అది మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఓట్లు మాత్రం వేయించుకుంటారు. అంతకు తప్పించి ఎప్పుడు కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచాలి, గ్రామ అభివృద్ధి అంటే ఇక్కడ బిల్డింగ్లు కట్టమని కాదు, ఇక్కడ కంపెనీలు తెమ్మని కాదు, కేవలం ఇక్కడ రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకోవడం లేదు. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే, బెజ్జూర్ మండలం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే, కనీసం ప్రాథమిక వైద్యం అందించాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి వారి యొక్క గోసను, వారి యొక్క గోడును వెలబోసుకున్నటువంటి పరిస్థితి ఆ సందర్భంలో. సో దాన్ని కూడా అధికారులు కావచ్చు, దాన్ని కూడా నాయకులు కావచ్చు పట్టించుకున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. సో ఇక్కడ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇక్కడికి రోడ్డు వేయచ్చు కదా, 2 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు అని చెప్పి అందరం కూడా అనుకున్నాం. సహజంగా మీకు కూడా డౌట్ వస్తుంది ఏంటంటే, ఈ ప్రాంతం కూడా ఘాట్ రోడ్ కాబట్టి, ఇది కొండ ప్రాంతం కాబట్టి, ఇది దట్టమైనటువంటి ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ యాక్ట్ పనిచేస్తుందట. సో ఫారెస్ట్ యాక్ట్ వల్ల ఈ ప్రాంతానికి రోడ్డు వేయడం కుదరదని చెప్పి అధికారులు తేల్చి చెప్పేశారు. మరి ఇంత దట్టమైనటువంటి అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ రోడ్డు వేయడం కుదరదు. మరి నల్లమల ఫారెస్ట్ లో దాదాపు 300-400 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో రోడ్డు మార్గాన్ని వేశారు. మరి అప్పుడు ఫారెస్ట్ యాక్ట్ ఎందుకు పనిచేయలేదు? ఇక్కడ ఎందుకు పనిచేస్తుంది కేవలం 2 కిలోమీటర్ల ప్రాంతానికి? ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా ఆదివాసీలు. వీళ్ళ భూములు కూడా లాక్కున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఒకానొక నాయకుడు. ఇట్లా ఇంత దారుణమైనటువంటి గడ్డు పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మురళిగూడ గ్రామ ప్రజలు బ్రతుకుతున్నారు. కేవలం మురళిగూడ అని కాదు, ఇక్కడ ఉన్నటువంటి తెల్లపల్లి కావచ్చు, ఈ కమర్గాం కావచ్చు, తర్వాత గుండెపల్లి కావచ్చు, రాంపూర్ కావచ్చు, దుబ్బగూడ కావచ్చు, దిగిడ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఈ బార్డర్, ఈ తీర ప్రాంతంలో ఉండేటటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. వీళ్ళకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి, అంటే జనరల్ గా ఏదో ఒక గ్రామంలో గ్రామ పెద్దలు కావచ్చు, కాస్త చదువుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, చాలా మంది ఇక్కడ రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల చదువుకోకుండా ఆగిపోయారు విద్యార్థులు అని చెప్పి కూడా చెప్పారు. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో ఇది ఇప్పటికీ 2 కిలోమీటర్ల మార్గంలో ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, రోడ్డు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి అన్ని వాహనాలు వెళ్ళలేవు, ఇక్కడికి అన్ని వాహనాలు చేరుకోలేవు. కేవలం ట్రాక్టర్ లేకపోతే ఆ 3 టైర్ల బండి, ఆటో తప్పించి ఏ వాహనం కూడా ఇక్కడికి సరిగ్గా చేరుకోలేదు. అందుకే అంబులెన్స్ ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడ్డప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అతి కష్టం మీద అంబులెన్స్ ఇక్కడికి చేరుకున్నా ఈ రహదారి, ఈ కొండ మార్గం ఎక్కకుండా ఇక్కడనే అయిపోతుంది. ట్రాక్టర్లను, ఎడ్ల బండ్లను, లేకపోతే భుజాల మీదనో, సైకిల్ మీదనో, బండి మీదనో మోసుకొచ్చి ఆ మనిషిని ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లో ఎక్కిస్తే అది కూడా బతుకుతాడన్న గ్యారంటీ అంబులెన్స్లో ఉన్నటువంటి
ఆ ప్రాథమిక వైద్యులు నిర్ధారిస్తే అక్కడి నుంచే ఈ బెజ్జూర్ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అంతకు మించి అక్కడ వైద్య సహాయం అనేది చాలా దారుణమైనటువంటి, అదొక బంగారమే అని చెప్పాలి అక్కడ. ఇంకొక విషయం ఏమిటంటే, ఒకానొక సందర్భంలో ఒక నిండు గర్భిణీ స్త్రీ నొప్పులతో బాధపడుతూ ఇక్కడి నుంచి అత్యవసర పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఈ గ్రామం నుంచి ట్రాక్టర్లో బయలుదేరితే ఈ రోడ్డు మీద ఉన్నటువంటి కుదుపులకు మధ్యలోనే ఆమెకు ప్రసవం అయిపోయి 2 పిల్లలకు జన్మనిచ్చి ఆ తల్లి మరణించడం జరిగింది. ఎంతో మంది ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేక, సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక మధ్యలోనే మరణించిన వ్యక్తుల యొక్క సంఖ్య ఇంకా చాలా దారుణంగా ఉంది. అట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మురళీగూడ గ్రామ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి అసలు ఈ నియోజకవర్గం ఏదైతే ఉందో, ఈ సిరిపూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం అనేది తెలంగాణలోనే అతిపెద్ద నియోజకవర్గం. దాదాపు 7 మండలాలు ఉన్నటువంటి నియోజకవర్గం, 300-400 గ్రామాలు ఉన్నటువంటి నియోజకవర్గం. ఇంత పెద్ద నియోజకవర్గంలో మరి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు పాల్వాయి పురుషోత్తమరావు అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొన్నటిదాకా కోనేరు కోనప్ప అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు పాల్వాయి పురుషోత్తమరావు యొక్క కొడుకు పాల్వాయి హరీష్ రావు మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఒకరేమో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఒకవేళ కనుక మీరు నన్ను గెలిపించకపోతే నేను చెట్టు కురిపెట్టుకొని చచ్చిపోతా అని చెప్పి బెదిరించి ఓట్లు వేయించుకున్నాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి దొర కోనేరు కోనప్ప, మీరు ఓట్లు వేస్తే ఏరి లేకుండా లేదు, నాకు 60% ఓట్ షేర్ వస్తే నేను గెలుస్తా అని చెప్పని ఒక సందర్భంలో అంటాడు. ఈ గ్రామానికి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాత్రం, ఈ ఎన్నికల్లో కనుక నేను గెలిస్తే తప్పకుండా ఈ గ్రామానికి రోడ్డు తీసుకొస్తాను, రోడ్డు తీసుకురాకుంటే నాకు చెప్పుల దండేయరని చెప్పినటువంటి మొగోడు మరి ఈరోజు ఆ హామీలన్నీ ఎక్కడ పోయినాయో, ఈరోజు మరి ఆ ఇచ్చినటువంటి ఆ మాటలన్నీ ఎక్కడ పోయినాయో, ఏ గంగల పోయినాయో, మరి పెద్దవాగలా కలిసినాయా, పక్కపంట ఉన్నటువంటి గోదావరిలా కలిసినాయా, ఎక్కడ కలిసినాయో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి గతంలో ఈ ప్రాంతం యొక్క పరిస్థితి మన ఊహకు కూడా అందదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వానికి విన్నవించేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా వెళ్ళండి, అక్కడ చూడండి, అక్కడ ప్రజల యొక్క పరిస్థితిని మీరు సమీక్షించి ఒక నిర్ణయానికి రండి. మీ అధికారులను పంపండి. మీరు వెళ్ళలేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా మీరు ప్రొవోక్ చేసి అక్కడి నుంచి వెళ్ళి చూడమని చెప్పండి, ఆ గ్రామ ప్రజల యొక్క పరిస్థితిని చూడమని చెప్పండి. ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి, ఆ ఫారెస్ట్ యాక్ట్ లేదు, ఏం లేదు, ఏదో ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మొక్కకు మేము లెక్క కడతామంటే, ఏ మొక్క తీసినా లెక్క కట్టినప్పుడు ఆ లెక్కలను చెల్లించండి. ఖచ్చితంగా ప్రతి మొక్కకు లెక్క కట్టినప్పుడు ప్రతి మొక్కకు కూడా మీరు డబ్బులు చెల్లించండి ఆ గ్రామ ప్రజల యొక్క అభివృద్ధి కోసము. కాబట్టి ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాలకు కోట్లు తగలేసేటటువంటి మనం ప్రచారాలకు, పార్టీ ప్రచారాలకు, ప్రభుత్వ ప్రచారాలకు కోట్ల రూపాయలు వెచ్చించేటటువంటి ప్రభుత్వాలు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒక్క మొక్క తీస్తే దానికి లెక్క కడతామని చెప్పంటే దానికి భయపడి మురళీగూడ గ్రామానికి రోడ్డు వేయకుండా అయిపోతారా? ఖచ్చితంగా ఇది ఖండించవలసినటువంటి విషయం, తీవ్రంగా పరిగణించవలసినటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు సోయి తెచ్చుకోరి, ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి, ఆసుపత్రి సౌకర్యం కల్పించి, అదేవిధంగా ఉన్నత చదువులకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ గ్రామాలకు అతి దగ్గరలో ఒక కళాశాల కావచ్చు, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల కావచ్చు, డిగ్రీ కళాశాల కావచ్చు నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాల్లో నివసించేటటువంటి వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా, వాళ్ళకి అన్ని సౌకర్యాలు దగ్గరగా ఉండే విధంగా గుర్తించాలని, ఖచ్చితంగా అభివృద్ధి పనులను అతి త్వరగా సత్వరంగా చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.